హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆయన వాక్య ధ్యానం కొరకు ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజులోనికి మమ్మల్ని నడిపించావు. మరో అవకాశాన్ని నీ మాటలు నేర్చుకున్నటకు అనుగ్రహించున్నావు. పరిస్థితులను గమనిస్తూ ఉండగా ప్రభు హస్తము ఎంత గొప్పదని గ్రహించటానికి, నిన్ను స్తుతించటానికి సహాయం చేయు. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మన దేశంలో ఎలక్షన్స్ ముగిసినవి, రిజల్ట్స్ కూడా తెలిసినవి. ఇంకా చాలా పెద్ద కన్ఫ్యూజన్లో నాయకులందరూ గందరగోళంగా ఉన్నట్లుగా అనుకోనని పరిస్థితులు ఏర్పడటం గమనిస్తున్నాం. దీన్ని అంతటిని బట్టి మనుషులు అనుకునేది ఒకటైతే దేవుడు చేసేది మరొకటని, మనుషుల ఆలోచనలు అనేకములు, కానీ దేవుడు తన కార్యాన్ని స్థిరపరుస్తాడని మనం గుర్తిస్తున్నాం. ఈ సందర్భంలో ఏ నాయకులు ఎవరు ఎన్నుకొనబడ్డారు అన్నదానికంటే దేవుని ప్రణాళిక మన దేశం పట్ల ఏమై ఉన్నది, లోకం పట్ల ఏమై ఉన్నది, మన పట్ల ఏమై ఉన్నది అని ఎరగటం చాలా ప్రాముఖ్యమైంది. ముఖ్యంగా దేశానికి ఈరోజు యువత ఎంతో అవసరమన్న సంగతిని, యవ్వనస్తుల కొరకు దేశం పాటుపడాలి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఎంత సామర్థ్యం ఉంది, ఎంత నైపుణ్యత ఉంది. ఈ యుగములో, ఈ కంప్యూటర్ యుగములో, ఈ సోషల్ మీడియా ఉన్నప్పుడు ఎంత పవర్ఫుల్గా, ఎంత ఈజీగా అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగుతున్నారు. మన దేశంలో యవ్వనస్తులు ఏదో దేశానికి పోయి చదువుకోవాలి, ఏదో దేశానికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనేది ఎందుకండి? మన దేశం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. దేవుడు తన నిర్ణయాలను జరిగిస్తున్నాడని నమ్ముతున్నాం. ఈరోజు ఒక్కసారి ప్రత్యేకంగా యవ్వనస్తులకు దేవుడు ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. ఇంతవరకు మేము ఎప్పుడు అనలైజ్ చేయలేదు, కానీ అనుదిన ధ్యానం వింటున్న మీలో ఎంతమంది యవ్వనస్తులు మాకు అప్పుడప్పుడు జూమ్లోకి వచ్చి, అనేకులు ఆయా దేశాల్లో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఇచ్చుచున్న సాక్ష్యాలను బట్టి అనేక మంది యవ్వనస్తులు కూడా దేవుని యందు విశ్వాసంతో దేవుని అద్భుత శక్తిని అనుభవించి దేవుని కొరకు జీవిస్తున్నారని గుర్తిస్తున్నారు. దయచేసి ఒక చిన్న సహాయం చేస్తారా? ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మీరు యవ్వనస్తులు అంటేనండి అప్ టు 30 years యవ్వనస్తులు అనొచ్చు. చెప్పాలంటే 40 సంవత్సరాల వరకు యవ్వనస్తులే అని కూడా మనకి బైబిల్లో ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు అంగీకరిస్తున్నారు. సో 40 years లోపులో వయసులో ఉన్నవారు మీరు ఎంతమంది సందేశాలు వీక్షిస్తున్నారో మాకు తెలియజేస్తే, అంటే మీరు పేరు, మీ ఏజీ మీరు టైప్ చేయగలిగితే, లేకపోతే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టగలిగితే, దేవుని సన్నిధిలో ముఖ్యంగా యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తూ వారికి అవసరమైన సందేశాలను రాబో దినాలలో అందించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో యవ్వనస్తుల గురించి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఒక యవ్వనస్తుడిగా దేవుడు కోరుకున్న ఒక వ్యక్తిని ఎంతగా వాడుకున్నాడు అన్నది అటు ఇస్సాకు విషయం కానీ, యోసేపు విషయంలో కానీ, దావీదు విషయంలో కానీ, ఇంకా చెప్పాలంటే సౌలు విషయంలో కానీ. సౌలు కూడా 30 years ఏజ్, 32 యవ్వనస్తుడే పౌలుగా మారాడు కదా. ఎంత గొప్ప పరిచర్య చేశాడు. తిమోతి కానీ, తీతు కానీ, ఎపఫ్రోదితు కానీ
వీరందరూ బలమైన పనిముట్లుగా దేవుని చేతుల్లో వాడబడ్డారు. మిషనరీ బయోగ్రఫీస్ చదివితే ఒక దేశానికే దీవెనకరంగా మారినటువంటి డిఎల్ మూడీ కానీ, జాన్ వెస్లీ కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఒక దేశం మీద ప్రభావం చూపించిన, ప్రపంచం మీదే ప్రభావం చూపించిన జార్జ్ ముల్లర్ కానీ, వారు 18, 20, 21 ఇయర్స్లో ప్రభువుకు తమ హృదయాలను ఇచ్చారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు సాధించగలిగారు. వారు దేవుని వాక్యాన్ని బలముగా బోధించగలిగారు. ఇప్పుడున్నంత అవకాశాలు లేకపోయినా, గుర్రం మీద ప్రయాణం చేసి, ఏరోప్లేన్స్ లేకపోయినా సముద్రంలో ప్రయాణం చేసి భూదిగంతముల వరకు వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరిచారు. అదే ఈరోజు మనకున్న అవకాశాలను ఉపయోగించి ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కొరకు మనం సాధించవచ్చు. యవనస్తుల గురించి బైబిల్ ఒక ప్రత్యేకమైన రీతిగా హెచ్చరిస్తుంది, బయలుపరుస్తుంది, నడిపిస్తుంది, తెలియచేస్తుంది. ఒక యవనస్తుడిగా ప్రభువును వెంబడించినటువంటి యేసు ప్రభు శిష్యుడిలో ఒకడైన యోహాను ప్రభు శిష్యుల్లో అందరిలోనూ చిన్నవాడట. ఆయన ప్రభు రొమ్ము మీద ఆనుకొని, ఆయన ప్రేమను జుర్రుకొని, ఆయన మనస్సును ఎరిగి ఆ భారముతో ప్రభువును వెంబడించి మరణ పర్యంతము నమ్మకంగా ఉన్న వ్యక్తుల్లో ఎన్ని విధాలుగా ఆయన్ని చంపాలని ఆనాడు హతసాక్షిగా ఆయన్ని కాల్చటానికి మండుచున్న అగ్నిలో వేసిన, మరుగుచున్న అగ్నిలో వేసిన ఆయన కాల్లేదు. అనేక విధాలుగా హింసించినా చనిపోలేదు. పద్మాసు అని రోయలో ఆయన్ని తీసుకెళ్లి పడేసినప్పుడు బైబిల్లో ఉన్న అతి ప్రాముఖ్యమైన ప్రకటన గ్రంథాన్ని దేవుడు బయలుపరచగా రాసి అందించి ఉన్నాడండి. ఆయన నిండు వృద్ధాప్యంలో పండిపోయిన జుట్టుతో ఆ పద్మాసు నుండి కొందరు వెళ్ళి ఆయన్ని కనుగొని ఆ వృద్ధాప్యంలో ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన ఒకరినొకరు ప్రేమించుకోరండి అని ఎన్నిసార్లైనా, ఎన్ని చోట్లకి వెళ్ళినా అవే మాటలు చెబుతూ దేవుని ప్రేమ గొప్పతనాన్ని గురించి చెప్పేవాడు. ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం దగ్గర చదువుతున్నాను, వినండి. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఇంకో విధంగా చెప్పాలంటే, యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించాలి. దుష్టుడు ఎవరండి? మనకిష్టం లేని వాళ్ళందరినీ దుష్టులు అంటుంటాం. మనకు విరోధంగా మాట్లాడే వాళ్ళని దుష్టుల కింద లెక్కలు కట్టుకుంటుంటాం. కానీ దుష్టుడు ఎవడు? దుష్టుడు అపవాది, సాతాను, దొంగ, దోచుకునేవాడు, మోసగాడు, అబద్ధికుడు. ఆ దుష్టుడు అన్ని రీతిలుగా ఈ రోజున యువతను శోధిస్తూ ఉన్నాడు. యవ్వనస్తులు అనేకులు యవ్వనేచ్ఛలకు లోనైపోయి తమ జీవితాలను వృధాపరుచుకుంటున్నారు. అల్పకాల పాప భోగానికి చోటిచ్చి చిన్న చిన్న దురభ్యాసాలు సరదాగా ప్రారంభించి వాటిలో బానిసలైపోయి వాటి నుంచి బయటపడలేని వారిగా ఉంటున్నారు. యవన కాలంలో జారత్వానికి చోటిచ్చిన వాడు అస్థిరుడై ఉంటాడండి. అతని తలంపులు చెదిరిపోతూ ఉంటాయి. తను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. ఏ సబ్జెక్టు మీద తన మనసు పెట్టలేడు. ఎంతోమంది యవనస్తులు ఆ శరీర ఇచ్ఛలకు చోటిచ్చి నిష్ప్రయోజకులైపోవటం చూస్తున్నాం. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఈ రోజుల్లో ఈ లోకాన్ని ప్రేమించి
అల్పకాల పాప భోగమట. ఆ మత్తు కలుగు చేసే ఆ డ్రగ్స్కి, ఒక విధమైనటువంటి మత్తును కలుగు చేసే మద్యానికి, ఇంకా అనేక రకమైన దురభ్యాసాలకు ఈ రోజున బానిసలైపోతున్నారు. ఎంతో ఆశతో తల్లిదండ్రులు వారిని చదివించాలని కాలేజీల్లో చేరిస్తే 90% ఆఫ్ ద యూత్ ఏం చేస్తున్నారు? కాలేజీల్లో చదువు మీద ధ్యాస లేదు, సాధించాలని ఆశ లేదు, నా వెనుక నా తల్లిదండ్రులు నా కొరకు ప్రయాసపడుతున్నారనే ఆలోచన లేదు, నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రులు వారి వృద్ధాప్యంలో నేను చేరదీయాలి అనే ఒక గురి లేదు. యవనస్తులు లోబడిపోతున్నారు శరీర ఇచ్చలకు, లోకాశలకు, అల్పకాల పాపభోగాలకు. పోనీ అందులో వారు ఏమైనా ఆనందంగా ఉండగలుగుతున్నారా అంటే యవనస్తుడిగా మీకు తెలియదా అండి? యవనస్తుల హృదయాలలో నిస్పృహ, నిరుత్సాహం కనపడుతూ ఉంది. ఎందులోనూ వాడు రాణించలేకపోతున్నారు. ఏది సాధించలేని పరిస్థితుల్లోనే ఉండిపోతున్నారు. చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, గవర్నమెంట్ ఉద్యోగం దొరికేటట్టు ప్రార్థన చేయండి. ఎందుకు నాయన గవర్నమెంట్ ఉద్యోగం? అదైతే హాలిడేస్ ఎక్కువ ఉంటాయి, మా మీద ఎవరు పెత్తనం చేసేవాళ్ళు ఉండరు, ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వచ్చేస్తే సరిపోద్ది, అడదిడ్డంగా సంపాదించుకునే సంపాదనలు, లంచాలు వస్తాయి అన్న ఆశలు కనపడుతున్నాయండి. కష్టపడి సాధిద్దాం అనే ఆశ లేదు. కష్టే ఫలే అనే సామెత ఉంది కదా. ఏ కష్టం చేసినా కూడా నీ కష్టార్జితాన్ని దీవిస్తానని ప్రభు చెప్పాడండి. అది ఉద్యోగం అవని, వ్యవసాయం అవని, అది నీలో ఉన్న ఏ ప్రత్యేకత అయినా సరే, ఏ నైపుణ్యత అయినా సరే, అది వాయిద్యాలు వాయించే పని కానీ, చిత్రలేఖనాలు వేసే పని కానీ, అది కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, అది ఏదైనప్పటికీ సరే, నువ్వు దేవుని కొరకు వాడినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. మన భారతదేశంలో యవ్వన యూత్ ఇండియా అంటారండి, ఎక్కువ శాతం యవనస్తులే ఉన్నారు ఈ దేశంలో. ఈ దేశంలో కొన్ని మార్పులు జరగడానికి కారణం, గత ప్రభుత్వాలు యవ్వనస్తుల మీద వారి దృష్టి పెట్టలేదు. వారి దృష్టి అంతా పేదల మీద, వృద్ధుల మీద, పిల్లల మీద అన్ని విధాలుగా ఉంది. భక్తుల మీద, భక్తి పదంలో పెంచాలని ఆలయాలు కట్టడం, అది ఇది ఇవన్నీ చేశారేమో. కానీ భావి పౌరులు అంటారు చూసారా, ఆ యవ్వనస్తుల కొరకు దేశం ఏం చేసిందనే ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. యవ్వనస్తులుగా ఉన్న వారిని దేశం పట్టించుకుంటే, వారిలో ఉన్న క్రీమ్ ఆఫ్ ద యూత్, వారిలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని దేశాభివృద్ధి కొరకు వాడితే, స్వార్థం కొరకు కాదు, ఆయా పార్టీల మేలు కొరకు కాదు, దేశము కొరకు దాన్ని వాడితే నిజంగా మన భారతదేశం ఎక్కడో ఉండేదండి. మీకు తెలుసా, ద బెస్ట్ టీచర్స్, బెస్ట్ డాక్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరో తెలుసా అండి? మన ఇండియన్సే. దేవుడు అంత సామర్థ్యాన్ని మనకి ఇచ్చాడు. కనీసం ఎన్నుకొనబడిన ఈ కొత్త ప్రభుత్వాలు యవ్వనస్తుల మీద దృష్టి మళ్లించి, ప్రతి యవ్వనస్తుడు అపవాదిని జయించేవాడిగా, శరీరేచ్ఛలను జయించేవాడిగా, జీవితంలో ఏదైనా సాధించేవాడిగా. ఎంతమంది యువతండి, మాకు ఉద్యోగాలు లేవు, చదువుకున్నాం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, బీటెక్ చేసాం, ఎంటెక్ చేసాం, ఎంసీఏ చేసాం, ఎంబీఏ చేసాం, ఒక జాబులు లేవు. ముఖ్యంగా మన ఆంధ్రాలో. కనీసం ఇక మీదట మన యూత్ అంతా కూడా దీవించబడాలని, దైవ భయము కలిగి బ్రతకాలని, వారి జీవితాల్లో దీవెన రావాలని, దేశ నాయకులకు ఆ స్ఫూర్తి కలిగి దైవ భయము కలిగిన వారిగా, దేవుని యందు విశ్వాసముతో బ్రతుకువారిగా యవ్వనస్తులను తీర్చిదిద్దుట కొరకు సంఘముగా మనం కూడా, విశ్వాసులుగా మనం కూడా ప్రార్థించవలసి ఉంది. దేవుడే తన కృపలను కుమ్మరించి మన దేశమును మరింతగా ఈ రాబో
కాలములో ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న ప్రతి యవనస్తుడిని నీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. నిరుత్సాహంతో ఉన్నవారిని, నిస్పృహతో ఉన్నవారిని, నిర్లక్ష్యంగా ఉన్నవారిని, అజాగ్రత్తగా ఉన్నవారిని, కృంగిన స్థితిలో, ఏమీ సాధించని స్థితిలో, సాతాను చేతుల్లో పడి చిత్తైపోతున్న వారిని, గురిలేని బ్రతుకుతూ తల్లిదండ్రులకు భారముగా, దేశానికి భారముగా జీవిస్తున్న వారిని ఈ రోజున నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో దీవిస్తున్నామయ్యా, దీవిస్తున్నామయ్యా. వారిని విడిపించి వారి పట్ల కీడు కాక మేలు జరుగుటకు సహాయం వచ్చే ఈ దేశాన్ని కనికరించు. ఎన్నుకొనబడిన ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు చేయడానికి దైవ జ్ఞానమును, నీ ప్రణాళికలను ఎరుగునట్లుగా ప్రపంచమంతటా, మరి ముఖ్యంగా మా దేశంలో నీ ఆత్మ కార్యములు జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి. దయచేసి ఈరోజు మీరు యవనస్తులైతే అప్ టు 40 years లోపు ఉన్న వాళ్ళందరూ దయచేసి మీ పేరు, మీ ఏజ్, మీ అవసరత గురించి ప్రత్యేకంగా చెప్పండి. మారుమనసు పొందారా? మీరు జీవితంలో స్థిరపడ్డారా? ఏమైనా సాధించగలుగుతున్నారా? ఏది మీ హృదయ వాంఛ అని తెలియజేస్తే మీ కొరకు ప్రత్యేకంగా మా చర్చ్లో విశ్వాసులం ఒక 3 రోజులు ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేయాలని, దేవుడి గొప్ప కార్యాలను భారతదేశ యువతలో జరిగించాలని ప్రార్థిస్తున్నాం. దయచేసి మీ పేరు, మీ యొక్క డీటెయిల్స్ని ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీకోసం భారత్తో ప్రార్థిస్తున్నాం. ప్రతి యవ్వన బిడ్డ దేవుని ఎరిగితే దీవించబడతారు, అనేకులకు దీవెనకరంగా మారుతారు, ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. అన్నదాతగా యోసేపును ఆశీర్వదించిన దేవుడు, గొప్ప దేవుని నామాన్ని మహిమపరచగలిగిన దానియేలును ఆశీర్వదించిన దేవుడు, ఆది సంఘములో దేవుని చేతుల్లో యజమానుడు వాడుకునే పాత్రలుగా దీవించబడిన తిమోతి, తీతుల వంటి వారు మన దేశంలో అనేకులు లేచుదురు గాక. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దూరంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూన్ 17వ తారీఖున 1 day గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 day గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే
జూన్ 18వ తారీఖున ఒక 1 డే గెట్ టుగెదర్ను విజయవాడలో చాలా కాలం తర్వాత మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు అక్కడ గెట్ టుగెదర్లు పెట్టాం. మీరందరూ బలపడ్డారు, దీవించబడ్డారు, ఆయా సంఘాల్లో సాక్షులుగా సాగుతున్నారు. అనుదినము సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తానికి, మీ కొరకు ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి ఈ యొక్క 1 డే కూడా కాదండి, 1 మీటింగ్ జూన్ 18వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి 10 o'clock వరకు ఒకే సెషన్గా ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, ఈ పరిచయంలో పాల్గొనండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి అవకాశం కలిగజేయండి. చిరునామా గమనించండి. ద వెన్యూ కన్వెన్షన్ హాల్ నియర్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తాను. తప్పకొస్తారు కదా. మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. సర్వలోకముకు సువార్తనందించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బీవీ రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి. సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. ఉదయకాల